ఈరోజు ఇదే ప్యాపిలి మండలంలో వచ్చేసి ఒక రైతు తను పండించినటువంటి టమోటానంతా కూడా తీసుకొని వచ్చి కేజీ రూపాయి కూడా కొనేటోళ్ళు లేక మొత్తం కింద పడేసి దానిలన్నింటినీ కూడా తొక్కిచ్చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కర్నూలులో చూస్తే ఉల్లి పంట అమ్ముకోవడానికి రైతులు తెచ్చినటువంటి ఉల్లిని సరిగా కొనక బారులు తిరిగే మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారి చౌరస్తా దాటి ఈ ట్రాక్టర్లన్నీ కూడా క్యూలో నిలబడినాయి. అంటే మళ్ళీ వర్షం వచ్చేసరికి ఆ క్యూలో వర్షంలో ఉల్లిపాయలన్నీ తడిసి అదంతా కూడా మళ్ళీ పనికి రావద్దు, మేము కొనమనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎంత అన్యాయంగా తయారైంది అంటే దాదాపుగా 1000 బస్తాలు ఉల్లిపాయలు కర్నూలు దగ్గర ఉన్నటువంటి మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర మొత్తము ఉల్లిపాయలన్నీ కూడా పడేసిపోయినారు రైతులు. ఇంటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వేస్ట్ అవుతుందని పడేసిపోతే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దానిలోనే ఎత్తుకుపోతున్నారు ఫ్రీగా, ఎవరి కొద్ది వాళ్ళు. మొత్తం ఆటోలు మోటార్ సైకిళ్ళు వచ్చి ఎత్తుకుపోతున్నారు. మీరు 1200 ఇచ్చి కొంటుంటే రైతులు దాదాపుగా 1000 బస్తాలు అక్కడ పడేసిపోయినారంటే వాళ్ళకేం డబ్బులు ఎక్కువై పడేసిపోతారా? 1000 బస్తాలు పడేసిపోయినా అంటే డబ్బులు ఎక్కువై పడేసిపోతారా? మీరు కొంటున్నామని అక్కడ సినిమాలో షూటింగ్ ఉన్నట్టు యాక్షన్ టేక్ కట్ అంతే, కొంటున్నట్టు అక్కడ పబ్లిసిటీ ఇస్తారు. కొన్ని కొంటారు, కొన్ని కొన్నట్టు వ్యాపారస్తులతో కొన్ని కొనిస్తారు, మిగతా ఆపేస్తున్నారు. రైతులు అట్లా ఎన్నికి తీసుకుపోలేకున్నారు, దానిని అమ్ముకోలేకున్నారు. అందుకని తీసుకుపోయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర పడేస్తే ఎవరి కొద్ది వాళ్ళు వచ్చి ఫ్రీగా ఎత్తుకుపోతున్నారు. అంటే రైతుకు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉల్లి రైతులను కనీసం 1200 పెట్టి కొంటానన్నారు. 1200 కూడా సరిపోదు, కనీసము 2000 నుంచి 2500 ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుందని చెప్పినారు. మీరేం చేస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళని కొనండి, మిగతా డబ్బులు మేము ఇస్తామంటున్నారు. వాళ్ళేమో ప్రైవేట్ వాళ్ళేమో వచ్చేసి కొనకుండా ఈ రిజెక్ట్, ఇది పనికి రాదని మొత్తము వాడు 100 బ్యాగులు తెస్తే ఒక 20-25 కొంటున్నారు, 75 రిజెక్ట్ అన్నారు. ఆ రిజెక్ట్ అనేది మీరు కొనకుండా ఉన్నారు. మరి ఎక్కడ మీరు ఉల్లి రైతుకు న్యాయం చేస్తున్నారు?